हाय फ्रेंड्स, राष्ट्रभाषा राष्ट्रभाषा हिंदी फस्ट पेपर 1 లో फस्ट रोमन 10 मार्क्स की చూడండి. ఇందులో కవి और कविता का नाम बताते हुए किसी एक कविता का सारांश అన్నాడు. ఇందులో మనము చాయిస్ కూడా చెప్పుకుందాము. మోడల్ పేపర్ వైజ్ చెప్తున్నా నేను. ఫస్ట్ ఇది మనం చదువుకుంటే 10 మార్క్స్ వస్తుంది. అది కవి పరిచయం అనమాట. చూడండి, కవి అయోధ్య సింహ ఉపాధ్యాయ హరేవత్జీ. इनका जन्म 15/4/1865 చూడండి. జన్మస్థాన్ నిజామాబాద్ ఉత్తర ప్రదేశ్లో. నిధన్ అంటే ఈయన చనిపోయింది ఎప్పుడంటే 16/3/1947. ఫస్ట్ మనం ఇది రాసిన కవి పరిచయం రాయాలి. अयोध्या सिंह उपाध्याय हरेवत गारू जन्म 1865 को उत्तर प्रदेश के निजामाबाद में हुआ. इनकी प्रमुख रचनाएं प्रिय प्रवास, वैदेही वनवास. ఉనికి మృత్యు 1947 హుయి. అది చూడండి, ఇక్కడ ఇచ్చిందే బ్రీఫ్గా, ఇక్కడ మళ్ళీ ఇలాగా సెంటెన్స్ లాగా ఇచ్చారు చూడండి. నెక్స్ట్ కవి పరిచయ్. एक बूंद नामक इस कविता से कवि एक बूंद के माध्यम से उपदेश देते हैं कि हमें उन्नति के रास्ते पर आगे बढ़ना चाहिए. घर छोड़कर बाहर जाने से हिचकना नहीं चाहिए. చూడండి, ఏక్ బూంద్ అంటే వాటర్ డ్రాప్. వర్షం పడుతున్నప్పుడు చినుకు వస్తుంది కదా, ఆ చినుకు భూమి మీద పడినప్పుడు ఎలా అయితే వస్తుంది, అలానే మనం కూడా ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు అలాగే మనలో చాలా సందేహాలు కలుగుతూ ఉంటాయి. అప్పుడు మనం ధైర్యంగా ముందుకెళ్ళాలి. మంచి అనుకుని మనం ముందుకెళ్తే మంచి జరుగుతుందని చెప్పి దీని నుంచి కవి మనకి చెప్తూ ఉన్నారు. చూడండి, నెక్స్ట్ మనం చెప్పుకుందాము. सारांश చూడండి. बादलों की गोद से एक बूंद बाहर निकल आई, वह थोड़ी दूर आगे बढ़ी. చూడండి, ఇప్పుడు నేను చెప్పాను కదా, అదే బాధలు అంటే మేఘాలు. మేఘాల గోద్ అంటే వడి. మేఘాల యొక్క వడిలో నుంచి ఏక్ బూంద్ అంటే ఒక వాటర్ డ్రాప్ బాహర్ నికలాయి బయటకు వస్తుంది. తోడి దూర్ ఆగే బడి, చాలా దూరంగా వేగంగా పడిపోతూ ఉంటుంది కింద. అబ్ వహ సోచనే లగి, అప్పుడు ఆ బిందు అనుకుంటుంది ఏమనంటే, హాయ్ మై క్యోమ్ అప్నే ప్యారే ఘర్ సే నికలి, నేను ఎందుకు ఇంటి నుంచి బయటకు వస్తున్నాను. ఈశ్వర్ నే మేరీ భాగ్యమే క్యా లిఖా హై, భగవంతుడు నా యొక్క భాగ్యం ఏమని రాశాడు. ఆగే మేరా క్యా హాల్ హోగా, నా పరిస్థితి ఏంటి ముందుకెళ్తే. మై బచూంగి యా మిట్టి మే మిల్కర్ మిట్ జావుంగి, నేను రక్షించబడతానా లేక మట్టిలో కలిసిపోతానా అనుకుంటుంది. కిసి అంగారే పర్ పట్కర్ జల్ జావుంగి, అంగారే అంటే నిప్పు, ఏదైనా నిప్పులో పడి కాలిపోతానా, జల్ జావుంగి అంటే. యా కిసి కమల్ మే పట్కర్ బహ్ జావుంగి, చూడండి, ఏదైనా కమలంలో పడి స్థిరంగా ఉంటానా. ఉసి సమయ అచానక్ ఏక్ ఐసి హవా చలి జిసే వహ బూంద్ సముద్రకి ఓర్ ఆయి, అదే సమయంలో పెద్ద గాలి వీచినప్పుడు ఆ గాలి యొక్క వేగానికి సముద్రంలో పడిపోతుంటుంది ఒక్కో చినుకు. వహ ఏక్ సుందర్ సీప్ కో ముహ్ కులా హువా థా और बूंदी उसी में जाकर गिर पड़ी और वह एक सुंदर मोती बन गई. అంటే అప్పుడు ముచ్చుపు చిప్పలు ఉంటాయి కదా, సీప్ అంటే ముచ్చుపు చిప్పలు. అది తెరుచుకుని ఉన్నప్పుడు ఆ డ్రాప్ ముచ్చుపు చిప్పలో పడినట్లయితే ఏమవుతుంది, అందమైన ముత్యంగా మారుతుంది. మోతి అంటే ముత్యం. आदमी भी अपना घर छोड़ते समय इसी प्रकार सोचकर चिंतित होता है और हिचकता है. మనుషులు కూడా ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు వాటర్ డ్రాప్ ఎలా అయితే అనుకుంటుందో ఏక్ బొందు, అలాంటి సందేహాలు మనలో కూడా సంకోచాలు వస్తూ ఉంటాయి. और हिचकता है, ఆలోచిస్తూ ఉంటారు, సందేహిస్తూ ఉంటారు. मगर कोई भी आदमी घर छोड़ने से उस बूंद ही की तरह बहुमूल्य बन जाते. అలాగే మనలో సందేహాలు లేకుండా మంచి మార్గంలో వెళ్ళి మంచి అవ్వాలని కోరుకుంటే తప్పకుండా మంచి జరిగి విలువ గల మనుషులుగా మారుతారు. విశేషత చూడండి, యహ ఏక్ ఆశావాది కవిత హై, ఇది ఆశతో నిండిన కవిత. అట్లాగే ఇంకోటి కూడా చెప్పుకుందాం చూడండి. ఉద్యమీ నర్, కవి పరిచయ్. ఇది కూడా అంటే ఇందులో 3 ఉంటాయి. ఫస్ట్ రోమన్లో 3 కవుల గురించి అట్లాగే సారాంశాలు ఉంటాయి. ఆ ఫస్ట్ కవి పరిచయం రాసుకున్నాక మనం సారాంశం రాసుకుంటాము. అప్పుడు దానికి 10 మార్క్స్ వస్తాయి. అంచేత మీరు జాగ్రత్తగా చూడండి. నేను ప్రతిరోజు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మీరు చూసుకుని రాసుకోండి, బుక్లో రాసుకుని చదువుకుంటే నేను మీకు మంచి మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈజీగా మీరు మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి ఈ వీడియో చూడండి. మీ ఫ్రెండ్స్కి లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే చేయండి. అలాంటప్పుడు మీకు నేను ఇంకా ఇలాంటివి చేయడానికి కుదురుతుంది.
మీరు కమెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి మీ యొక్క ఒపీనియన్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఉద్యమి నర్ చూడండి. కవి పరిచయ్. కవి రామధారి సింహ్ దినకర్ గారు. జన్మ 23/9/1908. జన్మస్థాన్ సిమరియా అంటే బీహార్లో ఉందట అది. నిధన్ 24/4/1974లో అయినా చనిపోయారు. ప్రముఖ కృతియా అంటే రశ్మిరథి. ఈ రశ్మిరథి అనేటువంటిది నేను ప్రవీణ్లో కూడా చెప్పడం జరిగింది. నేను ప్రాథమిక నుంచి ప్రవీణ్ వరకు కూడా ఇలాంటి వీడియోలు నేను చేసి పెట్టడం జరుగుతోంది. ఎవరికి అవసరమైతే వాళ్ళు చూసుకోండి. या श्री दिनकर की कविता है. कवि रामधारी सिंह दिनकर का जन्म 1908 को बिहार के सिमरिया गांव में हुआ. ఇందాక ఇచ్చాడు కదా బ్రీఫ్గా, అది మళ్ళీ ఎక్స్పాండ్ చేసి సెంటెన్స్గా ఇచ్చారు చూడండి. భారత సర్కార్ని ఉनको పద్మభూషణ్కి ఉపాధి ఇది. భారత ప్రభుత్వం వాళ్ళు ఇంక పద్మభూషణ్ అనే బహుమతి ఇచ్చారు, పురస్కారాన్ని బహుమతించారు. వే భారత సర్కార్కి హిందీ సలహాకార్ సమితికి అధ్యక్ష రహే. హిందీ సలహాకారిగా మన ప్రభుత్వానికి ఉన్నారు ఆయన అప్పట్లో. ఇంక మృత్యు 1974 హుయి. చూడండి, 1974 చనిపోయారు. కవిత పరిచయం అంటున్నాడు మళ్ళీ. ఈ కవిత దేని గురించి అని. కవి పరిశ్రమకే మహత్వగా గాన్ కర్తే హై. పరిశ్రమ అంటే కష్టపడ్డము, కష్టమేక గొప్పతనాన్ని గురించి చెప్తున్నారు. వే కర్తే హై కి భాగ్య పర్ కా విశ్వాస్ చోడ్కర్ పరిశ్రమ పర్ భరోసా కరో. అంటే ఉన్నదాన్ని ఎవరైనా సంపాదించి అనుభవించడం కాదు, మనం హార్డ్ వర్క్ చేయాలి, కష్టపడాలి, కష్టాన్ని మనం ఇష్టపడాలి అని అర్థం. ఓకే, యహీ ఉన్నతిగా మార్గ్ హై. అదే మనం ఉన్నతికి మార్గము. సారాంశం చూడండి. కవి దినకర్ कहते हैं कि ప్రకృతి కోష్ కే భీతర్ బహుత్ సా వైభవ్ భరా పడా హై. ప్రకృతిలో చాలా గొప్ప గొప్ప వైభవాలన్నీ మనకి దాగి ఉన్నాయి. మనుష్య అపని మెహనత్ కే ద్వారా ఉసే సుఖ్ భోగ్ పా సక్తే హై. మనుషుడు వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ తోటి అవన్నీ కూడా సుఖాన్ని భోగాన్ని పొందవచ్చు. ఇలాగ హార్డ్ వర్క్ చేస్తే, ఎవరైనా కష్టపడి చేస్తే మనం అనుభవించడం కాదు. అగర్ వహ చాహే తో ఎక్ క్షణ్ మే ఈ సంసార్ కో స్వర్గ్ కే సమాన్ బనా సక్తా హై. మనం ఏమైనా కోరుకుంటామంటే ఒక్క క్షణంలో ఈ ప్రపంచం అంతా స్వర్గం కింద అయిపోవాలి అని. ఈశ్వర్ నే ప్రకృతి కే భీతర్ సుఖ్ కే సభీ తత్వం కో చిపాకర్ రఖా హై. ఈశ్వర్ మీన్స్ భగవంతుడు ప్రకృతిలో అన్నీ కూడా దాచిపెట్టాడు మన కోసమని. సుఖాలు భోగాలు అన్నీ కూడా ప్రకృతిలో దాగి ఉన్నాయి. మెహనతీ మానవ్ అనేక సంఘర్ష్ కర్కే ఉన్కో ఖోజ్ నికల్తా హై. మెహనతీ మానవ్ అంటే హార్డ్ వర్క్ చేసేవాళ్ళు, పరిశ్రమ చేసేవాళ్ళు, హార్డ్ వర్కర్లు. ఎలాగంటే అవన్నీ కూడా సాధిస్తారు, పొందుతారు, అవన్నీ వెతుకుతారనమాట. ప్రజలకి, మనుషులకి ఏ పని చేస్తే ఎలా సుఖభోగాలు దొరుకుతాయి, ఎలా సుఖపడవచ్చు అనేటువంటి దాని గురించి ఆలోచిస్తారు, వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు. साइंटिस्ट बोल्ड कनिपेट्टाరు కదా. అలాగే मनुष्य ने अपना सुख भाग्य से नहीं मगर अपने भुजबल से ही प्राप्त किया है. మనుషులు వాళ్ళ యొక్క సుఖాన్ని, సుఖము భాగ్యము అంటే పెద్దలు ఇచ్చిన ఆస్తులు వాటి మీద ఆధారం కాకుండా వాళ్ళ యొక్క భుజబలంతో, వాళ్ళ హార్డ్ వర్క్తో, వాళ్ళ యొక్క పరిశ్రమతో ఇవన్నీ కూడా పొందాలని. ప్రకృతి కిసీకే భాగ్య సే నహి డర్తి యా జుగతి. మగర్ హీ ఎవరు ఎంత భాగ్యవంతులైనా కానీ ప్రకృతి తల వంచదు. మగర్ హా వహ్ మనుష్యకి మెహనత్ సే ఉస్కే పసీనే సే హార్ జాతి హై. మనుషుని యొక్క పరిశ్రమకి తల వంచుతుంది ప్రకృతి కూడా. ఆలసీ లోగ్ హీ అపనే భాగ్య పర్ విశ్వాస్ కర్తే హై. ఆలసీ లోగ్ అంటే ఎవరంటే బద్ధకస్తులు. ఏం చేస్తారు, వాళ్ళ యొక్క భాగ్యం, అదృష్టం మీద నమ్మకం కలుగుతుంది అనమాట వాళ్ళకి. మా తాతలు తండ్రులు సంపాదించారు కదా, అవి మేము అనుభవిస్తాము అని అనుకుంటారు. మెహనతీ లోగ్ అంటే హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఎలాగంటే దుర్భాగ్యకే లేఖకు అపనే పసీనేసే ధో డాల్తే హై. వాళ్ళ యొక్క దుర్భాగ్యమని అనుకోకుండా ఇప్పుడు కూడా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. అత్యాచారి అన్యాయీ లోగోంకా హతియార్ హై. అత్యాచారం చేసేవాళ్ళు, అన్యాయం చేసేవాళ్ళు, వాళ్ళు ఆయుధాలు పెట్టుకుంటారు. భాగ్యవాదులు అనమాట వాళ్ళు. अगर भाग्यवाद सही है तो धरती अमूल्य संपत्ति को स्वयं क्यों नहीं वगलती. భాగ్యవాద్ సిర్ఫ్ ఏక్ శోషణ మాత్ర హై. భాగ్యవాదులు ఎంతసేపు వాళ్ళు హార్డ్ వర్క్ చేయకుండా, ప్రకృతి నుంచి కష్టపడకుండా కూడాను పెద్దవాడు సంపాదించిన ఆస్తి మీద ఆధారపడి దాన్ని అనుభవిస్తూ ఇది నాదే అని అనుకుంటూ ఉంటారు. పరిశ్రమ చేసేవాళ్ళు అలా అనుకోరు అనమాట. అగర్ మానవ కా కోయి భాగ్య హై తో సిర్ఫ్ ఉస్కా భుజ్బల్ హీ హై. మన ఆస్తి ఏంటి అంటే భుజ్బలం, మన కష్టపడగలిగినటువంటి మన మనసు, మన భగవంతుడు ఇచ్చిన శక్తి, అదే మన యొక్క అదృష్టం అని మనం అనుకోవాలి. ఉస్కే సామ్నే యహ్ దునియా వా
ఆకాశ్ పాతాలు भी झुक जाते हैं. ఇలా హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా దునియా అంటే ప్రపంచం అంతా కూడా ఆకాశము పాతాళం అన్నీ కూడా తల వంచుతాయి. ప్రకృతి తల వంచుతుంది హార్డ్ వర్క్ చేసే వాళ్ళ ముందు. ఐసీ మెహనతి లోగ్ కభీ పీచే నహ్ రహ జాయే. అలాంటి హార్డ్ వర్క్ చేసేవాళ్ళు మెహనతి మానవ్ ఎలాగంటే ఎప్పుడు కూడాను వెనక ఉండకూడదు. వాళ్ళు ఏ సుఖభోగాలు అనిపించడానికి వాళ్ళు ముందే ఉండాలి. అవరు సుఖ్ సే కభీ వంచిత్ న రహే. సుఖపడ్డంలో వాళ్ళు వంచిన పడకూడదు. వాళ్ళు ఎప్పుడూ కూడా సుఖపడాలి. కష్టపడి హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు సుఖంగా నిద్రిస్తారు వాళ్ళు. విశేషత यह एक सुंदर प्रगतिवादी कविता है. ఇది ప్రగతివాద యొక్క కవి. इसमें कवि परिश्रम के महत्व का गान करते हैं. ఇందులో కవి గారు ఆయన రామదాస్ దినకరు ప్రగతివాదం గురించి ఆయన హార్డ్ వర్క్ గురించి ప్రకృతిలో దగ్గర ఉన్న సంపదని హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఏ విధంగా పొందుతారు అన్న దాని గురించి తెలియజెప్పారు. చూసారా, మనం రెండు చెప్పుకున్నప్పుడు ఫసల్ అని మూడోది కూడా చెప్పుకుందాం. చూడండి, ఫసల్ అంటే ఏంటి? పంటలు. చూడండి, దీనిని కవి పేరు నాగార్జునట. చూడండి, జన్మ సన్ 36 1911. జన్మస్థాన్ దర్భంగా అంటే బీహార్లో ఉందట. నిధన్ సన్ 5/11/1998లో చనిపోయారట. కృతియా యుగధార సతరంగే పంఖోం వాలా. చూడండి, श्री नागार्जुन का जन्म सन 1911 को बिहार के दरभंगा जिले में हुआ. वे हिंदी बंगाल संस्कृत आदि भाषाओं के ज्ञाता थे. చూడండి, హిందీ బంగాల్ సంస్కృత్ వీటన్నిటిలోనూ కూడా ఆయన బాగా గొప్ప జ్ఞాని. उनके प्रमुख रचना एम है युगधारा सतरंगे पंखों वाला तुमने कहा था. చూడండి, ఇవన్నీ కూడా ఈయన రచనలు. వాళ్ళు చాలా చాలా గొప్ప వాళ్ళు అనమాట. చూడండి, नागार्जुन गारू. చూడండి, कविता परिचय. फसल नामक कविता के द्वारा कवि यह कहना चाहते हैं कि पानी, स्पर्श, मिट्टी, धूप, हवा आदि 5 तत्व प्रकृति की हर चीज़ में छिपे हुए हैं. पानी అంటే నీరు, స్పర్శ మిట్టి చూడండి మట్టి, ధూప్ అంటే ఎండ, హవా అంటే గాలి. అంటే పంచతత్వాలు కూడా ప్రకృతిలో ఉన్నాయి అని. పంచభూతాలు అంటారు కదా, అవి. సారాంశం. కవి कहते हैं कि फसल में कई नदियों का जल तत्व छिपा हुआ है. అంటున్నారు, ఫసల్ అంటే పంటల్లో నదుల్లో యొక్క గొప్పతనం దాగి ఉంది. కొరడం హాథోం కా స్పర్శ भी इसमें समा हुआ है. అంటే కోట్ల కొద్ది జనం ఆ నీటిని స్పర్శిస్తారు కదా. హజారం ఖేతోం కి మిట్టి కా గుణ ధర్మ भी మిలా हुआ है. వేల కొద్ది జనము ఆ పొలాల్లో పనిచేసి ఆ మట్టిలో వాళ్ళ చేతులు పెడతారు. చూడండి, వాళ్ళంతా కూడా చాలా గొప్పవాళ్ళు. వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ కూడా అందరూ కలిసి ఉంటుంది. వాళ్ళ చేతులు తగులుతాయి ఆ మట్టికి. కవి कहते हैं कि फसल नदी के पानी के जादू का दूसरा रूप है. చూడండి, ఫసల్ పంట నదుల యొక్క వేరే రూపమే, రెండవ రూపం అని. హజారం అంటే నీళ్ళు లేకపోతే పంటలు పండవు కదా, దాని గురించి. హజారం హాథోం కే స్పర్శ కా పరిణామ్ హై యా ఫసల్. వేల కొద్ది జనుల యొక్క చేతి స్పర్శ యొక్క పరిణామమే ఈ పంటలు. సైకడం ఖేతోం కి మిట్టి కే గుణ్ ధర్మ ఇస్ ఫసల్ కో మిలే. సైకడం వేల కొద్ది జనం, వందల కొద్ది జనం యొక్క మట్టి వాళ్ళ చేతితో తగిలి ఆ యొక్క పంట కింద మారుతుంది అనమాట. అంటే వాళ్ళ హార్డ్ వర్క్ అని ఇండైరెక్ట్గా కవి గారు చెప్తున్నారు. వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ వల్లే మనకి ఈ ఫసళ్ళు మనకి దొరుకుతున్నాయి, పంటలు వస్తున్నాయి. అంతే కదా, రైతులు చాలా హార్డ్ వర్క్ చేసి పంటలు పండిస్తేనే కదా మనకి పంటలు పండుతున్నాయి. సూరజ్కి కిరణే ఔర్ హవాకి తిరఖన్. అంటే సూర్యుని యొక్క కిరణాల వల్ల, సూర్య కిరణాలు ఉండాలి, గాలి తగలాలి పంటలు పండాలంటేను. అలాగే నదిలో నీరు ఉండాలి. వేల కొద్ది కిసాన్ అంటే రైతులు పని చేయాలి, వాళ్ళ చేతిలో హార్డ్ వర్క్ చేయాలి. అవన్నీ ఉంటేనే మనకి పంటలు సాకార రూపంతో మనకి వస్తున్నాయి. సాకార రూప్ హీ ఫసల్ హై. అంతమంది హార్డ్ వర్క్ చేస్తే మనకి పంటలు వస్తున్నాయి. విశేషత చూడండి, ఇస్మే ప్రకృతి కే రహస్య కో ఖోల్నే కా ప్రయాస్ కియా గయా హై. ప్రకృతి యొక్క రహస్యాన్ని బయట పెడుతున్నారు ఈ కవి గారు. అంటే అందరికీ తెలియచేయాలని ఈ కవిత మనకి ఇచ్చారు. చూడండి, కవికో ఇస్మే సఫలతా భీ మిలీ హై. కవి ప్రజల యొక్క సక్సెస్ గురించి చెప్తున్నారనమాట. చూడండి, ఈ విధంగా నేను ప్రతిరోజు కూడా మీకు అప్డేట్స్ పెట్టడం జరుగుతుంది. రాష్ట్ర భాష
గురించి అంటే రోమన్ వైజ్ నేను పెడుతూ ఉంటాను. రోమన్ వైజ్లో ఉన్న చాయిస్ కూడా అన్నీ కూడా పెడతాను. మీరు ఇది చదువుకుంటే చాలు, ఖచ్చితంగా మీరు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు అని చేత మీరు తప్పనిసరిగా ఈ వీడియోస్ చూడండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒక బుక్ పెట్టి రాసుకోండి, మర్చిపోవద్దు. ఓకే, ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.